మొగలను ఎప్పటి దూరే ఉంచాలని అలసించినట్టే ఆడలు ఆగవాగా చేస్తారు. పార్వతమ్మ మనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు వినాయకుడు, చిన్న కొడుకు కుమారస్వామి. నాట్యం చేస్తున్నది, ముంగిడు అరుపడుతున్నది. 6 కోట్ల అయ్యలు వంగలింగారు, 33 కోట్ల దేవతలు ఉన్నారు. అగో ఎండు ఉన్నది, బంగారం ఉన్నది, ఎండు కొండలు ఉన్నది, పగిలి కొండలు ఉన్నాయి. అంతర్గ గిరులలో ఎందుకొని ఈ కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ నాదా కులమత పిల్లలు లేకుండా బతుకమ్మను నేర్చుకోని నాదా కనకమ్మ పండుగ కాడ ఆడుకోని పోతున్నారయ్యా. పిల్లలకు కొడుకులు ఇస్తావు, అడిగినకు ఆడపిల్ల పలకిస్తావు నాదా. వరాలు ఉంటే కొడుకు వినాయకుడు, కొడుకు వారస్వామి ఉన్నారు కానీ కడపల పుట్టిన వాళ్ళు నాదా కొడుకు లేకబాయ, బిడ్డలు లేకబాయయ్యా.
పార్వతీ నువ్వు మనలో మాణిక్యాలో ఎంతో బంగారము సంతోషమంతలో కోరుకుంటా అనుకున్నా గాని మా ఇద్దరు కొడుకుల కూడా ఒక్క బిడ్డ తోడిగట్టు అంటున్నవేవే సంతాన బలమంటే సామాన్యం అనుకున్నావే పార్వతి పూర్వ జన్మ సుకృతాన పుణ్యము కొద్ది పురుషులు దొరుకుతారు దానము కొద్ది పిల్లలు ఇద్దరు ఆడడానికి అదృష్టము కొద్ది అన్నదమ్ములు దక్కుతారు ఆడోళ్లకు ఓ పార్వతి అది చెట్టు నీది పండుగ అది ఏర్పడుతుంది నీ కొడుకులు దొరకడానికి అది అంగట్ల దొరికే సరుకు కాదు 550 పెట్టి కొడుకొచ్చి నీ ఒళ్ళు పెట్టడానికి ఇక నేను ఎక్కడి బాధాలు బందరు వచ్చేనా ఎక్కడి చేరాలు శరణే వచ్చేనా పార్వతమ్మ మాటలు విన్నాడు శంకరుడు మనసులో అనుకుంటున్నాడు మరి పార్వతమ్మకు బిడ్డలు కావాలని కోరుకున్నది కానీ దాని కడుపు అవల బిడ్డ సంతానం అంటే సామాన్యం కాదు రానున్న కాలం లోపల కాట్య ఉట్టేది కన్య పోషమ్మ బొబ్బుళ్ళ ఉట్టేది గుడ్డ పోషమ్మ నాయమ్మ ఉట్టేది నల్ల పోషమ్మ దాని కడుపు లోపల నల్ల పోషమ్మ తప్ప దాని కడుపులో ఉట్టేది ఎవరు లేరు సంతాన బలం అంటే చెట్టు మీద పండా కోసుకొచ్చి దాని పనులు పెట్టడానికి అని లోకాల శంకరుడు మొదలుపడ్డాడు ఓ బావా పార్వతమ్మ నీకు బిడ్డలు కావాలని కోరుకున్నాడు దేవి నీకు బిడ్డలు ఎందుకే భూలోకం లోపల నల్లదలక నరుడు మగోళ్ళందరూ మన కొడుకులే ఆడోళ్ళందరూ మన బిడ్డలే పార్వతి అట్లా కాకుండా మనకి నడవంటి కనుక ఇంట్లో ఇద్దరు కొడుకులు వినాయకుడు కుమారస్వామి వాళ్ళు కొడుకులు కాదు లోకమంతా మన బిడ్డలు కాదు మనకెందుకే బిడ్డల బలం లేదయ్యా పరాయి పిల్లలు మన పిల్లలు ఎట్లయితాడు అర్రైనా బుర్రైనా తన సేవైనా తన గుమ్మి నిండాలి ఏ చదువు కూర్చోలేదా తన కనుక కొడుకులు కావాలి బిడ్డలు కావాలి నానా ఆ రాయి పిల్లల కాదు పైగా చేయడం అప్పుడు చేయడం అంటారు ఏంటి గుడ్డి మన బిడ్డ కావాలి కడుపు తోడి అనాలి కష్ట సుఖాలు చూడాలంటారు నాదా ఆ రాయి పిల్లలు మన పిల్లలు కాదు ఆ రాయి కొడుకులు మన కొడుకులు కదా బిడ్డ కావాలి అంటారు కావాలయ్యా కావాలపో లేకపోతే నేను అడుగుతా పో ఇప్పుడు సొంతంగా జోబు పట్టుకొని పోతా డేట్ పట్టవు కదా రోజు మీ మాట ఇంట్లో మగోడి మాట ఎట్లుండాలి ఆడదాని మాట మగోడైతే మొగడైతే మొగడే పూజ వ్యక్తి 66 సార్గాలు చేస్తున్న ఆడోళ్ళు కళ్ళ పడగాలు వేసుకొని 10 కంచాలు అలా పలికిపోయి నీకే బాగా అవుతుంది కట్ట మీదే నడవాలి రోజు మాది ఎప్పుడు నడవాలి ఇక నడిచేది ఎంత నౌకరిగాడైనా కానీ మేము పెట్టినే తింటారు ఆడోళ్ళ మెట్టుక తింటే మొగలు అడక తింటారు అడక తినే వస్తు మొగోళ్ళు కాదని అంటాను కానీ ఆడికి చేస్తే అడుగుముడు మొగోడు చేస్తే మొగలు పుడతారు పార్వతి నా మాట విని మనకు బిడ్డలు లేదు నాకు కావాలి నువ్వు ఆడపిల్ల తలవే అయ్యేంటి పంచల్ల గిల్లకెళ్ళి దురికి చచ్చిపోతాడు గోడవి దగ్గర దురుకుతా పోయి పంతం గిళ్ళకి వెళ్ళి నూతులకి సత్తానికి ఆయ పార్వతి పార్వతి వస్తే మనకు బిడ్డలు వస్తే అంటే నా మాట వింటలేము నాలా తప్పకుండా నాకు బిడ్డ కావాలి మన ఇద్దరు కొడుకుల తోడ మనకు బిడ్డ ఉండాలి భూలోకము లోపల చూడు నాదా సత్ర బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలందరూ చిన్న బతుకమ్మలు పట్టుకొని బతుకమ్మల పండగాడి పోయి ఆడపిల్లలందరూ అందమైన పాటలు పాడుకుంటుంటే ఆడపిల్లలు ఆడుకోంగా పాడుకోంగా నేను వాళ్ళ చూస్తే నాకు ఏది పువ్వులు కలిగింది నాదా నాకు తప్పకుండా బిడ్డను గట్టు బిడ్డను కన్నా తల్లినే కావన్నా పడుతుంది
బిట్టుంటే అవ సత్తుల బతుకమ్మ పండుగనాడు ఈ దేవలోకము లోపల దేవాల దేవతలందరూ చూడంగా మన బిడ్డ ఆడుకుంటది పాడుకుంటది అగ చూసినవా పార్వతమ్మ బిడ్డ అంటారు అగ చూసినవా శంకరుడి బిడ్డ అంటారు నువ్వు ఎన్ని చెప్పిన నీ మాట వినా అప్పగుంట నాకు బిడ్డలోని గట్టు అన్నదే పార్వతమ్మ అందుకొరకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళు మాట్లాడితే సిమెంట్ తో గోడవ ఎత్తినట్టు గట్టి ఉంటది ఇక మా మగోళ్ళు మాట్లాడితే అది ఇంత కమ్మల దడిగట్టినట్టు కూడా ఉంటదేమో శంకరుణ్ణి 5 నిమిషాలు మొదలగించింది అటువంటి వాడిని కూర చేసింది ఇక పార్వతి మాట విన్నాడు శంకరుడు ఏమన్నాడు ఓ పార్వతి నీకు బిడ్డలు కావాలని కోరుకున్నావు బిడ్డల సంతాన బలం అంటే ఇప్పుడే నువ్వు తయారుగా నేను తయారైతా మనం భార్య భర్తలు మనం పుష్పక విమానం వేసుకోవాలి అగో ఈ 7 సముద్రాల అవతల ఎరదీల గంట మీద మట్టి తోడి శివలింగం చేసుకోవాలి మారేడు చెట్టు కింద పెట్టుకోవాలి మన సార పూజలు చేసుకున్నాక అక్కడనే నీకు బిడ్డలోని గంటనమ్మా పార్వతమ్మ తయారుగావే పార్వతమ్మ శంకరుడు పార్వతమ్మ పరమ సంతోషముతో ఇంట్లో వేయింది తయారైతున్నది ఆగో మాట చెప్పంగా చెప్పిండు గాని శంకరునికి గుండెలకు వెళ్ళు అన్నాయి సల్లంగా సరి శివుడు ఉడుతున్నది చేతులు విసుకుంటాను అటు ఇటు తిరుగుతాడు వామ్మో 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 పార్వతీదేవి తయారైతది అంటది మరి ఏడికి తీసుకుపోవాలి దాని కడుపులయ్యే వాళ్ళు ఓడి కట్టాలి రానున్న కాలంలో కాట్ల ఉంటే కర్యకోశం తప్ప దాని కడుపులో ఉంటే అది ఎవరు లేరు మరి పోదామని నేనంటే పెడతానంటేనేమో ఆశే కొడతానంటేనేమో భయము నేను కాదని లేదని మళ్ళా నేనెట్లా రాలే ఎట్లా కావాలి ఏమి అయ్యాలి ఏదన్నా ఒక విధము చేస్తా దాని కడుపులో మళ్ళా ఉంటే అది ఎవరు ఉన్నారా అని ఆ లోకాల శంకరుడు కోరడు భూమిని చేత పట్టిండయ్యా ఆ శంకరుడు భూమిని చేత పట్టిండు చెట్టగిరి ఎల్ల వేదాలు బండారి చేత పట్టిండు శంకరుడు బండారి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు బండారి అంటే పసుపు చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు అగ్గి దేవుడు వల్ల ఆకార పిండము ఎడమ కన్ను ఎండి కన్ను కుడి కన్ను పవిడి కన్ను ఛత్రికన్ను జగమల్ల ఎరుగులు బహుమాన కన్నవాడు రారాజు మల్లయ్య నీలమ్మ కుమారుడు నియమంతుడు మల్లయ్య యాదిరెడ్డి కుమారుడు వంశవంతుడు మల్లయ్య ఇళ్ళ నడిచేది ఇంకో బాటగా వారి పిల్లగా నడిచేది పశువు బాటగా అన్నారు కారు కాదరిగా పట్టుకొని మెడకు ఇంపోలు పూసలేసి చెట్టి లావు తొడిగి పట్టి గుళ్ళలు పెట్టి సవారు తండ్రివాడు మల్లయ్య అక్క పట్నం పోయి ఒక్కదాని తురుకొల్ల మొక్కించి ఓడదాని తురుకొల్ల ఓడించి కాశీకి పోయి కర్ణావం తెచ్చి కందూరు వేసి తురుకొల్లకు సున్నతులు పెట్టి తురుకొల్ల పెండాలకు పురుకలేసి తురుకొల్ల తోట ఉన్నది బాయి బందుకున్నది బండికి తెలుగు బండారగడ్డ పట్టుకొచ్చిన బారుణ మల్లయ్య బండారంటే తొక్కేది బండారు ఒక్కేది బండారు యాదముదలకు అనేది బండారు కొడుక పర్వతాలు మల్లయ్య ఎగు పరిగైన శరణారి క్రికెట్ బండారి చెరువు పట్టేరా
కొడుకు అరిచేతులు అపరాంగన వేసుకున్న శంకరుడు అరిచేతులు అపరాంగన వేసుకుంటే శంకరుని కన్నకు అగో ఎవరు కన్నబడుతుండో చూడు పెద్దరాలో భూలోకము లోపల తొనకొండ పట్టణము తొనకొండ పట్టణం లోపల 1,000,000 గొల్లలు గొల్లలంటే యాదవులంటే గొల్లలు గొల్లలంటే గొల్లలు ఎక్కడ పుట్టిందు ఎక్కడ పెరిగిందు గొల్ల కులాలు ఎన్ని అంటే కొందరు చెప్పుతారు కొందరు చెప్పరు అవలాల అక్కడాల అరగించేటి దాతలాల అనలాల తమ్ములాల ఆదుకునే బాంధవులాల యుగములు 4 కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగము కృతాయుగం లోపల శ్రీహరి నాభి కమల మందు పుట్టిండు బ్రహ్మదేవుడు శ్రీహరి నాభి కమల మందు పుట్టిండు బ్రహ్మదేవుడు బ్రహ్మపుత్రుడు మహర్షి గన్న కొడుకు మనోహరుడు గన్న కొడుకు కచముడు గన్న కొడుకు అక్షయుడు గన్న కొడుకు విక్షయుడు గన్న కొడుకు బాణుడు గన్న కొడుకు త్రిశంకుడు గన్న కొడుకు హరిశ్చంద్రుడు గన్న కొడుకు లోహితుడు గన్న కొడుకు విభారితుడు గన్న కొడుకు తుంతుమరుడు గన్న కొడుకు యమనేశుడు గన్న కొడుకు మాందాత గన్న కొడుకు ఇద్దరు అమృత పుత్రుడు ముష్కుంద అంబరీష వాళ్ళు గన్న కొడుకు దిలీపి గన్న కొడుకు వసుదేవుడు గన్న కొడుకు గోపాల కృష్ణుడు వీడికి 7వ తండ్రి వీళ్ళందరూ కలిసి ఒక గోవును పఠింపజేసిండ్రు గోవు అంటే ఆవు కడుపులో పుట్టిండు అంబోజరాజు గన్న కొడుకు అంబోజరాజు గన్న కొడుకు గడ్డంబోజరాజు గన్న కొడుకు జటంబోజరాజు గన్న కొడుకు వేయాతిరాజు గన్న కొడుకు అంగురాల రాజు భార్య శాంతామణి దేవి గన్న కొడుకు సారడు పోగులవాడు ఎర్రగొల్ల గంగురాజుకు 3 భార్యలు ముగ్గురు భార్యల పెద్దది అటువంటి ఆనందముతోటి మరి అటువంటి ఒక సూర్యప్రభ చంద్రప్రభ మాణిక్యప్రభ ఈ 3 భార్యల చిన్నది సూర్యప్రభ దేవి గన్నది ఒక్కడే కొడుకు వారి పేరే వరరాజు పుట్టింది ఆవుల వంశము పెరిగింది నాగలోకము ఆ కొడుకు ఒక్కడే వరరాజు భార్య వల్లమదేవి అన్నది 5 కొడుకులు పంచ పాండవుల సాటి పొల్లలు అందరికన్నా పెద్దోడు శ్రీమతి మహారాజు భార్య సీతామహాలక్ష్మమ్మ రెండో వాడు పెద్దలకు పెద్దిరాజు భార్య పెద్ద మహారాణి మూడో వాడు ఎరనూత రాజు భార్య లక్ష్మమ్మ నాలుగో వాడు నరనూత రాజు భార్య నరలక్ష్మమ్మ అందరికన్నా సింగోడు సిరితల పోరు రాజు భార్య శ్రీదేవి 6,000 అసములోళ్ళు 3,000 తిరుమందులో పట్టం ఎగరవారు పైకాని వారు అగోట ఒట్టి కనుక గత్తబొత్తల వారు గంగెట్ల వారు అటువంటి తొరకొండ పట్టణం లోపల యాదవ జాతి అనేకంగా ఉద్భవించింది కొల్ల కులం అనేకంగా ఉన్నది కొల్ల కులాలు ఒక్కటి కాదు 2 కాదు అగపాయగా 12 కులాలు ఉంటాయి పెద్దలారు ఎర్ర గొల్ల కర్ణ గొల్ల ముచ్చు గొల్ల ముదాని గొల్ల వేకాడు గొల్ల గమ్మ గొల్ల పూజ గొల్ల పెద్ద వీటి గొల్ల గుజరాత్ గొల్ల పాకనాటి గొల్ల కులములోనే ఉన్నది కుర్మ గొల్ల ఈ 12 కులాలల్లా ఎర్ర గొల్ల వంశము లోపల అరుడు పెద్దిరాజు భార్య పెద్దవరానే భార్య వల్లభదేవి గన్న కొడుకులు పంచ పాండవుల సాటి యాదవులు వాళ్ళకు సవరచ్చే ఆవుల మంద స్వామి కాసే ఆవుల మంద దేవదేవుని ఆవుల మంద దేవి పార్వతి ఆవుల మంద ఏట్ల ఉష్కకు ఎంపిక ఉన్నది ఎర్రగొండల ఆవుల మందకు ఎంపిక లేదు ఎడుగుంట ఆవుల మంద 80 ఆవుల కనబడుతున్నది ఒకసారి ఆవుల మంద 90 ఆవుల కనబడుతున్నది వాళ్ళ ఆవుల మందని కాపాడటానికి ఒక ఆది పరాశక్తి కావన్నాని ఆనాడు ఆ పంచ పాండవుల సాటి యాదవులు శంకరునంటే నన్నే వేడుకున్నారు ఓ శంకరాదిక్కైన నువ్వే దేవైన నువ్వే అన్నారు వాళ్ళ పూజలు మెచ్చిన వాళ్ళ సేవలు మెచ్చిన నేనే ప్రత్యక్షమైన మీకేం కావాలంటే
అయ్యా మాకు ఎండద్దు బంగారం వద్దు బంగుళారద్దు భవంతులద్దు మేడలద్దు బిడ్డలద్దు ముచ్చాలు వరహాలు మాకేమద్దు మాకు సవరచ్చి ఆవుల మందలు కాపాడటానికి ఒక ఆదిపరాశక్తిని మాకు ఇవ్వయ్యా ఓ శంకరయ్యో